హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం కడపలో ఉండే మున్సిపల్ గ్రౌండ్లో జరుగుతుంది కదా వరాహి ఎగ్జిబిషన్ అని చెప్పి. అదే అండి, లండన్ బ్రిడ్జ్ పెట్టారు కదా, ఆ లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. మేమైతే అక్కడ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనకు 100 రూపీస్ ఉన్నది, అప్పుడు వెళ్ళాము మేము అనమాట. అక్కడికి వెళ్తే నేనైతే ఆ బ్రిడ్జ్ మీద నడుచుకున్నంతసేపు ఈ బ్రిడ్జ్ నడచడానికి మనం 100 రూపీస్ ఇవ్వాలా అని అంటూ వచ్చాను. కానీ ఇక్కడికి వస్తే ఈ లొకేషన్ చూసుకున్న తర్వాత మనం పెట్టిన 100 రూపీస్కి వర్త్ అనిపిస్తుంది. చాలా బాగుంది. మన బాహుబలి సెట్టింగ్ వేస్తారు కదా, అలా సెట్టింగ్ అంతా నీట్గా లండన్ అయితే మనకి ఇక్కడ చూపిస్తారు. చాలా నీట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే మా వాళ్ళు అయితే గాబరా గిబరాగా అస్సలు ఎక్కడేగా ఆగకుండా మనం వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్ళాలనేట్లు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడే కానీ ఒక ఫోటో కూడా తీసుకోకుండా అంత ఫ్లోగా వెళ్తున్నారు అనమాట. వాళ్ళు వెళ్ళడానికి ఒక రీజన్ కూడా ఉందిలేండి, ఎందుకంటే వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్ అయిందనమాట. కింద మేము పైన అంతా మనకంతా లండన్ ఎగ్జిబిషన్ అంతా లండన్ చూపిస్తుంటే కింద మాత్రం వాటర్కి అంతా తడిచి ఉంది. కాబట్టి వాళ్ళు అట్లా ఫ్లోగా మూవ్ అవుతున్నారు. లాస్ట్కి అయితే మా వాళ్ళకైతే ఒక లొకేషన్ అయితే నచ్చింది. అక్కడైతే ఫస్ట్ పిల్లల్ని అయితే కూర్చొని ఫోటో అయితే తీసేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడ ప్లేస్ అనేది లేదు, ఎందుకంటే ప్రతి లొకేషన్ నీట్గా ఉండే దగ్గర అంతా ఇంకా మన వాళ్ళ ఫోటో పిచ్చి కదా, ఆ ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఈ లొకేషన్ ఒక్కటి ఖాళీగా ఉంటే మా పిల్లలందరినీ అక్కడైతే నిలబెట్టి మా అన్న వాళ్ళు అయితే ఫోటో తీస్తున్నారు. ఆ ఫోటో సెషన్ వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత మా ఆడ గ్యాంగ్ కూడా అక్కడ ఫోటో తీసుకుందనుకోండి, అది వేరే విషయము. ఇంకా అక్కడ తీసుకునేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇంకా కొంచెం డెకరేషన్ అలా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొంచెం వచ్చేసరికి అంటే వాళ్ళ ఆ కాలంలో వాడిన టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎలా ఉండేది, టెలిఫోన్ బూత్ ఎలా ఉండేది అని పెట్టారు. కానీ మధ్యలో ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదండి. లండన్ సెటప్ మొత్తం వేసినప్పుడు ఐ లవ్ కడప అని ఎందుకు పెట్టారు? ఇదైతే నాకు అర్థం కాని కాన్సెప్ట్. అంటే కడపలో పెట్టామని చెప్పాము, నాకు తెలీదు. అది స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ పెట్టింటే బాగుండేదని నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే అక్కడంతా స్టార్టింగ్ అది ఉంది కదా, ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మొత్తం స్నో ఉండే లొకేషన్ ఎట్లా ఉంటుంది అని అయితే ఇక్కడ పెట్టారు. రెయిన్బో అంతా చూడ్డానికైతే చాలా బాగుంది. నేను పెట్టిన 100 రూపీస్కి అయితే ఇది వర్త్ అనిపించింది. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి 100 అంట, ఎందుకంటే మేమంతా పెద్ద మంద పోయినామన్నమాట. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయినాము, మా అత్త వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మొత్తము. సో ఎక్కువ అయింది మాకు అమౌంట్. ఇంకా మొత్తం అదంతా లండను మనం ఉండే ఫోబియా అంతా పోగొట్టడానికి హలో హలో మీరు ఉండేది కడప అని గుర్తు చేస్తూ మన మున్సిపల్ గ్రౌండ్ అయితే వచ్చేసింది. ఎంటర్ అయిపోయాము. ఇంకా స్టార్టింగ్ మొత్తము మన షాపింగ్ లొకేషన్సే ఉన్నాయి. ఈ షాపింగ్ లొకేషన్లో అంటే ఫస్ట్ కిడ్స్కి ఆడుకుండేవి గేమ్స్ అలానే ఉన్నాయి. మా వాళ్ళైతే ఇంకా పిల్లల్ని తీసుకోబోయేది పాపం ఎక్కడ షాప్ కనబడితే అక్కడ స్టాప్ అయిపోతారు. మాకు అది కావాలి ఇది కావాలంట. ఫస్ట్ అయితే గేమ్స్ దగ్గరకైతే గేమ్స్ ఆడిద్దామని కొంచెం ఐడియాతో అయితే వెళ్ళాము. కాబట్టి ఫస్ట్ గేమ్సే చూస్తూ వెళ్దాము, నెక్స్ట్ లాస్ట్లో షాపింగ్ చేద్దామని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ వెళ్ళాము. ఇంకా మా వాడైతే ఇక్కడ ఆరో షాట్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళు అయితే వేస్తున్నాడు. పెద్దవాళ్ళకి ఏం రాలేదు కానీ మా రిచ్చి బాగా వేశాడు. రిచ్చి అంటే ఎవరు అనుకుంటున్నారా? మా ఆడబిడ్డ కొడుకు. ఆ అబ్బాయి అయితే బాగా చేశాడు. తర్వాత ఆ గేమ్ అయిన తర్వాత ఇంకా రింగ్ వేసేది తీసుకున్నాము. ఇక్కడ 10 రింగ్స్ 50 రూపీస్ అనుకుంటా, అక్కడ 3 షార్ట్స్ 3 యారోస్ 50 రూపీస్. ఇంక మా వాళ్ళైతే ఇక్కడ కూడా వేశారు. వేసిన తర్వాత అక్కడేం రాలేదు కానీ ఇక్కడైతే 3-4 అయితే పట్టుకొని వచ్చేసారు. కారు, నెక్స్ట్ సోప్ బాక్స్, పెద్ద పెద్దవి ఏం కాదులేండి, సోప్ బాక్స్ చిన్నవి అలానే గిఫ్ట్స్ వచ్చాయి. టెడ్డీ బేర్, నెక్స్ట్ అక్కడ హార్ట్ షేప్లో ఒకటి ఉంది కదా, అది కూడా మా బ్లెస్సీకి వచ్చింది. రింగ్స్ అయితే మా వాళ్ళు వేసేసారు. ఇంకా నెక్స్ట్ దేనికి వెళ్దామా అని అనుకుంటా లోపే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంక వర్షం స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి మా వాళ్ళు మాకు అది కావాలా ఇది కావాలా తినాలా అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయాము. మూవ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ మనకు జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి. మా పిల్లలైతే రెయిన్ స్టార్ట్ అయిపోయింది, చిన్న పిల్లలంతా. కాబట్టి ఫస్ట్ అయితే ఏమన్నా చిన్న చిన్న గేమ్స్ ఆడిద్దాం ఫస్ట్ చిన్నపిల్లలు అనేది. ఫస్ట్ లాస్ట్లో మనం బయటకు వచ్చేటప్పుడు లాస్ట్లో ఉంది కదా ఇలా వాటర్, అక్కడికైతే దింపాము. అక్కడే ఫుల్ ఫన్నీ అయితే ఉండింది. మా ఆరాధ్య ఏమో అక్కడికి వెళ్ళాలని, కానీ మా వాళ్ళు ఎవ్వరు కూర్చోబెట్టుకోలేదు. తను ఒక్కటి సింగిల్ చిన్న పిల్ల అక్కడ ఫ్రాక్ వేసుకుంది కదా,
వైట్ ఫ్రాక్, క్రీమ్ కలర్ ఫ్రాక్ తన ఆరాధ్య. ఇంకా లాస్ట్‌కైతే మా వర్షి మీద కూర్చొనిపెట్టుకుంది. మా వర్షినయితే రైడ్ చేయనీయలేదు. నేనే రైడ్ చేస్తాననైతే బాగా గోల చేసింది. నెక్స్ట్ అక్కడ ఉండేవాళ్ళు దింపేస్తారని మేము భయపెట్టేసరికి పాపం అయితే కూర్చుంది. నెక్స్ట్ మా రిచ్చి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. రిక్కీ ఫుల్ ఎంజాయ్ చేశాడు. రిచ్చి కాదు. రిక్కీ అయితే స్టార్టింగ్ నుంచి ఇంక అక్కడే ఉన్నాడు లాస్ట్ దిగేంత వరకు. నెక్స్ట్ అక్కడి నుంచి బయటికి ఎక్కడికన్నా వెళ్దాం అనే లోపు మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది. ఈసారి రెయిన్ అయితే మామూలుగా లేదు. ఫుల్ రెయిన్ అయితే పడింది. ఇంకా మేము సరే చూద్దాము అనని వెళ్తూ ఇంకా రెయిన్ అయితే తగ్గనే లేదు. ఇంకా ఫుల్ పడుతూనే ఉంది. ఇంక కాబట్టి అక్కడి నుంచి అయితే బయటొచ్చేసాము. కాబట్టి ఇంకా మేమైతే ఏం తిరగలేదు. కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని వర్షం లేనప్పుడైతే వెళ్ళండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది వరాహ ఎగ్జిబిషన్. మీ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.